అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై లైవ్ లో చూద్దాం. సందర్భంగా మన గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్ సందర్భంలో గౌరవ బీజేపీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు వారు కొన్ని సందేహాలు లేవనెత్తినప్పుడు నేను ప్రభుత్వం తరఫున సమాధానం ఇస్తూ జరిగిన విషయాల్ని ప్రభుత్వ ఉద్దేశాలని వివరిస్తున్న సందర్భంలో నేను కొన్ని ఏదో అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు, గౌరవ ప్రధానమంత్రి గారి పట్ల నేనేదో వేరే రకమైన భావన వచ్చినట్లు మాట్లాడినట్టుగా వారు ఫీల్ అయ్యి కొద్దిసేపు సభా వ్యవహారాలని స్తంభింపజేసిన సందర్భం సభ చూసింది, ప్రజలందరూ కూడా చూశారు. ఆ సందర్భంగా నేను ఒక అక్షరం కూడా పొరపాటుగా మాట్లాడలేదు, నేను చాలా కాన్షియస్గా మాట్లాడినా అని పదే విజ్ఞప్తి చేసినప్పుడు కూడా వారు ఎందుకు శాంతించలేదు. సరే, వారు పొరబడినరో వారు ఊహించుకున్నారో, సరిగా పదాలు వినపడక ఏమైనా ఆవేశపడారు అనుకొని నేనే స్వయంగా ముందుకొచ్చి ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా అప్పీల్ చేసిన. ఆ తర్వాత మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు, మా సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వారందరూ కూడా పదే విజ్ఞప్తులు చేసినారు. కానీ ఎందుకు వారు శాంతించలేదు. ఆ తర్వాత కూడా సభా వ్యవహారాలకు కొనసాగినాయి. వారి మైక్ తీసుకొని చెప్పమని అడిగితే కూడా వారు ఏం పదం ఉపయోగించినో చెప్తే విత్డ్రా చేసుకుంటానని నేను పదే కోరినప్పుడు కూడా వారు ఎందుకు చేయలేదు. సరే, వ్యవహారం రికార్డు చూసి ఒకవేళ అట్లాంటి ఏదైనా ఉంటే తొలగిస్తామని చెప్పి గౌరవ స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత నా ఆబ్సెన్సీలో గౌరవ శాసనసభ్యులు మంత్రి గారి సహచరుల సమక్షంలో మరి తమ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ గారు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించినట్లు కూడా నాకు తెలియవచ్చింది. మరి ఆ రికార్డులలో ఏమైనా అభ్యంతరకరమైన వాక్యాలు ఉండైనా సభకు నేను హామీ ఇచ్చిన కాబట్టి ఒకవేళ నా వైపు నుంచి ఏమైనా పొరపాటు జరిగి ఉంటే ఉపసంహరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను చెప్పి ఉన్నా కాబట్టి ఆ రికార్డులలో ఏమైనా అభ్యంతరకరమైన వాక్యాలు ఉండేనా, మరి నా బాధ్యతను నెరవేర్చడానికి నేను ఏమైనా చెప్పవలసిన అవసరం ఉందా, ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉన్నదా, లేదు వాటిల్లో తొలగించవలసిన అంశాలు ఏమైనా ఉండేనా తమకు తెలియవలసిందిగా తమను అభ్యర్థిస్తా ఉన్నా అధ్యక్ష. ముందుగా నేను గత 13 సంవత్సరాలుగా అధ్యక్ష, రాత్రి కూడా నాకు నిద్ర లేదు. నిన్న నేను వెల్లోకి రావడం ఫస్ట్ టైం. నేను వారి లేవనెత్తకపోయినా కూడా నేను ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయాలనుకున్నాను. ఎందుకంటే గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, గౌరవ టీఆర్ఎస్ శాసనసభ్యులకు కూడా తెలుసు, వాళ్ళందరితో కలిసి ఏ రకంగా ప్రభుత్వాన్ని నేను నిలదీశానో, ప్రభుత్వంతో పోరాటం చేశానో వాళ్ళందరికీ తెలుసు. కానీ కొంత నిన్న మరి నరేంద్ర మోడీ గారు అన్నారు అన్నటువంటి ఆలోచనతో నేను కొంత తొందరపడ్డాను. దానికి వెల్లోకి వచ్చినందుకు నేనే చెప్పాలనుకున్నాను, వారు లేవనెత్తారు కానీ వెల్లోకి వచ్చినందుకు నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. ఇకపోతే నిన్న పూర్తిగా నేను లేదు, మా వాళ్ళు చెప్పిన విషయం కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. నిన్న ఏమన్నారు అధ్యక్ష, 7 మండలాలను చంద్రబాబుకు మోదీ అప్పగించారని ఒకటి అన్నారు సార్. మీ మేనిఫెస్టోలో ఉంది సార్, ఎవరు అప్పగించారని? ఇష్యూ అన్నారు కదా, నేను అడుగుతున్నాను. కిషన్ రెడ్డి గారు, ప్లీజ్
మీరు ఇట్లుండదు. మీరు మాట్లాడండి గారు. నిజంగా నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. ఇవాళ మీరు ఇంత హుందాగా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం అనేది సభ యొక్క హుందాతనాన్ని, ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడిగా మీరు చాలా బాగా పెంచినారు. నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ గవర్నమెంట్ తరఫు నుంచి. అయితే నేను ఒక్కటే రిక్వెస్ట్ కిషన్ రెడ్డి గారితో కోరేది ఏంటంటే, మళ్ళీ మీరు సబ్జెక్టులోకి పోతే ఏమైందంటే ఇంత గొప్ప హుందాతనాన్ని మనం తగ్గించుకున్నట్టు. మీరు మాట్లాడినప్పుడు డెఫినెట్గా మళ్ళీ మా గౌరవ మంత్రి గారు మాట్లాడాల్సి వస్తుంది. ఏదైనా ఉంటే వేరే ఫామ్లో మాట్లాడదాం. ఫస్ట్ క్వశ్చన్ కూడా మీదే ఉంది. దయచేసి లెటస్ ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేసి మనం క్వశ్చన్ అవర్లోకి వెళ్దామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.